ప్రతి కణం ప్రతి క్షణం అన్ని శివలీలలే. రుద్రుడు ఆకారుడు నిరాకారుడు. అనంత తేజోమయ శక్తి స్వరూపం బ్రహ్మాండమైతే ఆ బ్రహ్మాండంలోని చరాచర జీవాత్మల సృష్టి స్థితి లయకారక పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరుడు. ఆయన శ్వాసే వేదం, ఢమరుకనాదమే భాష. శివం మూలమిదం జగత్, సర్వం శివమయం. శివ అనే రెండక్షరాల తత్వం సమస్త జగత్తుకు ఆధారం. శివనామం త్రిగుణాతీతం, విశ్వ సంరక్షకం, సర్వకారణకారకం. నీలకంఠుడు చిదానంద రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, పరమైశ్వర్య ప్రదాత, నిర్మలుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు. సర్వరూపంలో భూమిగా, భవరూపంలో జలంగా, రుద్రరూపంలో అగ్నిగా, ఉగ్రరూపంలో వాయువుగా, భీమరూపంలో ఆకాశంగా, పశుపతి రూపంలో క్షేత్రజ్ఞుడిగా, ఈశాన రూపంలో సూర్యుడిగా, మహదేవ రూపంలో చంద్రుడిగా, అష్టరూపాల్లో విశ్వకళామూర్తిగా విలసిల్లే ఆదిదేవుడు పరమేశ్వరుణ్ణి ఆ కార్తీక చంద్రుడు వెన్నెల పూలతో అర్చించే ఈ శుభగడియల్లో కైలాసనాథుని ఆశీస్సులు సకల జనులపై ఉండాలన్న సత్సంకల్పంతో ఇప్పుడు మహారుద్రాభిషేకం నిర్వహించబోతున్నాం. దోసెడు గంగాజలం శిరస్సున పోస్తే చాలు సంబరపడే ఆ భోలా శంకరుణ్ణి పంచామృతాలు, కుంకుమ, భస్మ, హరిద్రోదకాలతోనూ విశేష బిల్వపత్రాలతోనూ పుష్పాలతోనూ జరిగే రుద్రాభిషేకాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీని కోరుతున్నాం. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవోత్తమ దేవతా సార్వభౌముడు, కైలాస హిమగిరి శిఖరాలలో నివసించేటువంటి దేవదేవుడు, చితాభస్మ రూపుడు, మన పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధిభూమి, పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యభూమిలో, ఈ భారతావనిలో సాక్షాత్తు కైలాస హిమగిరి శిఖరాలలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారే త్వమలేశ్వరం, పరల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, కృష్ణేశం చ శివాలయే. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. సర్వం శివమయం. అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి భారతావనిలో హిందూ ధర్మం TV5 సౌజన్యంతో నిర్వహించేటువంటి మాసము కార్తీక మాసములో, కార్తీక మాస ప్రదోషకాల సమయములో గోవులు ఇంటికి వచ్చేటువంటి వేళ, ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ చింతపల్లి సాయినాథ దేవాలయ ఆలయ ప్రాంగణములో మరి 330 ఆవుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన జరిగిన తర్వాత, గణపతి ఆరాధన జరిగిన తర్వాత ఈరోజు సదాశివుడికి సాక్షాత్తు కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఓ పరమేశ్వర, దీనదయాలో కృపాసాగర, సాధువులు, సత్పురుషులు, అఘోరులు, బైరాగులు, పండితులు, పామరులు, భక్తులు భారతావనిలో చూసేటువంటి దృశ్య మాధ్యము ద్వారా చూస్తున్నటువంటి ఓ ప్రేక్షకులారా, భగవద్బంధువులారా, ఈ దివ్యమైన అపురూప ఘట్టము చూసి కైలాసవాస కరుణించు ప్రభు, దీనదయాలో కృపాసాగర, ఈ అభిషేకాన్ని తిలకించండి, పునీతులు కండి. మాస శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాన ఆ కైలాసములో హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవి, సాక్షాత్తు దివ్య సుమంగళి అయినటువంటి ఆ తల్లి ఇద్దరు కూడా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ త్రయంబకాయ త్రిపురాంతకాయ
त्रिगाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वध दूरे वदाय च नमो अन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः भवे च भयो भवे च नमः शङ्कराय कराय च नमः शिवाय च शिवतराय च नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेव
అందరూ భగవద్బంధువులు, కొన్ని లక్షల కోట్ల మంది తిలకిస్తున్నటువంటి భగవద్బంధువులు, వేదిక పైన వేదిక కింద ఉన్నటువంటి భగవద్బంధువులు 20 సెకండ్ల పాటు కనులు మూసుకొని కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఏ విధంగా మాస శివరాత్రి ప్రదోష కాలములో అఘోరలు తపస్సు చేస్తూ అభిషేకం చేసే విధానం ఇది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు అభిషేకం చూసినటువంటి ప్రేక్షక మహాశైలారా, భగవద్బంధువులారా, ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలారా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పుణ్యఫలం దక్కుతుంది. ఎన్ని కష్టాలు పోతాయి తెలుసా? కాలహర, కష్టహర, సంకష్టహర, దారిద్రహర, దుఃఖహర, సర్వపాపహర, సర్వగండహర, అపమృత్యు భయదోష పీడా నివారణకర. ఇన్ని కష్టాలు తొలగిపోయేటువంటి అఘోరల సమక్షంలో ఇంత అద్భుతంగా కార్తీక మాస శోభాయాత్ర మరికొద్ది క్షణాలలో ప్రారంభమవుతుంది. ఈ అద్భుతమైనటువంటి అభిషేకం TV5 హిందూ ధర్మం సౌజన్యంతో జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. నభూతో న భవిష్యత్తు. ఇటు 7 లోకాలు, అటు 7 లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, అతల వితల సుతల తలార్తల రసాతల మహాతల పాతాల లోకాల పైన ఉన్నటువంటి ఓ పరమేశ్వరుడా, ఈరోజు ఈ దివ్యకాంతులలో కరోనా వైరస్ మహమ్మారి కోవిడ్-19 ఈ రోజు రాత్రికే 60 లక్షల కిలోమీటర్ల దూరం పారిపోయింది. కళ్యాణము జరిగిన తర్వాత మన చింతపల్లి సాయిబాబా దేవాలయ ఆలయ ప్రాంగణంలో 1 కోటి ఒత్తులు చీకటిలో ఉంది ప్రపంచం. ఈరోజు చీకటిలో ఉన్నటువంటి ప్రపంచము రెండవ షిరిడీగా పేరుగాంచినటువంటి అభిషేకము చేసుకున్నటువంటి సాయినాథుడు సాక్షిగా చెప్తున్నాను, కళ్యాణము జరిగిన తర్వాత కరోనా వైరస్ మహమ్మారి ఈ రోజు రాత్రి నుంచే ఇది సత్యము సత్యము సత్యము. శివుడు సత్యమైతే నేను సత్యమే. హర హర మహాదేవ. అందరూ నాతో పాటు గట్టిగా చెప్పాలి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. శోభాయాత్ర మరికొద్ది నిమిషాలలో ప్రారంభమవుతుంది. చింతపల్లి పురాతన దేవాలయము, నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల పురాతన దేవాలయములో ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి అలంకరించుకొని ఈ రోజు అలంకరణ చూస్తే TV5 చరిత్రలో ఇన్ని కళ్యాణాలకు ధీటుగా కారణం. ఎందుకంటే చింతపల్లి సాయిబాబా దేవాలయం నుంచి ప్రతి సంవత్సరము ముత్యాల తలంబ్రాలు సాయి ఈశ్వరుడే పంపించాడు. అందుగురించే ఒక గొప్పగా ఈ సంవత్సరము ధీటుగా అంత అద్భుతంగా అలంకరణ విగ్రహాలు మరికొద్ది నిమిషాలలో మరికొద్ది వ్యవధిలో మీ ముందుకు వస్తున్నాయి. అంతకుముందు స్టేజీ పైన చాలా చక్కటి శివతాండవం కార్యక్రమం ఉంటుంది, చూసి తరించండి. హర హర మహాదేవ.